వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. H1B వీసా ఫీజు పెంపు, ట్రంప్ నవారోపై శశి థరూర్ విమర్శలు. బీజేపీలో చేరిన సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి రమణి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. 11,440 కోట్లతో కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజ్ ప్రకటించిందని వెల్లడి. కార్గో నౌక నుంచి సముద్రంలో పడిపోయిన భారతీయుడు, కొనసాగుతున్న సహాయక చర్యలు. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ గ్రామంలోని పలు కుటుంబాలు పోలవరం కాలువ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణలో ఇల్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నష్టపరిహారంలో పారదర్శకత లోపించి అసలైన హక్కుదారులు నష్టపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టి ప్రభుత్వ జోక్యం ద్వారా తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం సంబంధిత నిబంధనల ప్రకారం మాకు తగిన పరిహారం, స్థిరమైన పునరావాసం కల్పించాలి. కానీ అధికారులు విధానపరమైన లోపాలతో అన్యాయంగా నిజమైన అర్హులను వంచిస్తున్నారని పేర్కొన్నారు. ఇది 2013లో పార్లమెంట్ ఆమోదించిన భూసేకరణ పునరావాసమని, పునఃస్థాపనలో న్యాయం చట్టం స్పష్టమైన ఉల్లంఘన జరుగుతుందని వాపోయారు. ఆ చట్టం ప్రకారం భూములు, ఇల్లు కోల్పోయిన వారికి సరైన ఆర్థిక పరిహారం, గృహ హక్కు, జీవనోపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్న అంశాన్ని విస్మరించి ఇప్పటి వరకు ఆ నిబంధనలు అమలు చేయకపోవడం వల్ల నిర్వాసితులు విసిగి వేసారి పోయామని కన్నీటి పర్యంతమయ్యారు. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలని, నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళనకారులు హెచ్చరించారు. మా నాన్నగారి పేరు తలుపులు. మేము గత 40 సంవత్సరాలుగా ఎప్పుడైతే కాలనీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము కుమ్మర్లో కాలనీలో నివాసం ఉంటున్నాము. అయితే ఈ R&R దృష్ట్యా పోలవరం ప్రాజెక్టులో మా కాలనీని సబ్మెర్జ్ అయిపోవడం వల్ల కొంతమందికి అయితే న్యాయం జరిగింది, కానీ దగ్గర ఒక 50-60 కుటుంబాలకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే 2-3 సార్లు 2018 లోపు జరిగిన ఎంక్వైరీ ఫేర్గా జరగలేదు. కనీసం తర్వాత అయినా ఫేర్గా చేసి మాకు న్యాయం చేస్తారంటే అది కూడా జరగలేదు. మిగిలిపోయిన 150 మందిలో ఇంకా 22 మంది మిగిలిపోగా ఇంకా అందులో అండర్ కవర్డ్ ఇంకా దగ్గర 50 నుంచి 60 మంది దాకా ఇంకా ఉండిపోయారు. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఎప్పుడైతే లిస్టులో మా పేర్లు లేవని తెలిసిందో అప్పటి నుంచి గత 5-6 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, MRO ఆఫీస్ చుట్టూ ఉన్న అధికారులందరి చుట్టూ కూడా మేము తిరుగుతూనే ఉన్నాం కాళ్ళు అడిగిపోయేలాగా. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడైనా మీకు ఎంక్వైరీ వేసి, కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాము, కానీ మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోవద్దు, దయచేసి కాలనీ ఖాళీ చేసేయండి, పెద్ద బాంబ్ బ్లాస్ట్లు వేస్తారు, బాంబ్ బ్లాస్ట్ అవడం వల్ల మీకు ఇల్లులో మీరు దెబ్బలు తగిలి మీరు ఇబ్బంది పడతారు. భారత్ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని యూటీఎఫ్ సీనియర్ నేత ఐ ప్రసాదరావు పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పొరుగు దేశాల్లో పరిణామాలు నేర్పుతున్న పాఠాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రసాదరావు ముఖ్య వక్తగా ప్రసంగించారు. 1991కి ముందు భారతదేశం అవలంబించిన ఆలీన విదేశాంగ విధానం సర్వత్రా ప్రశంసలందుకుందన్నారు. అదేవిధంగా మన సరిహద్దు దేశాలతో ఏర్పడిన సార్క్ కూటమికి భారతదేశమే నాయకత్వ పాత్ర పోషించిందన్నారు. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. అదేవిధంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాల్దీవులలో జరుగుతున్న పరిణామాలు వివరించారు. భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగరాదని, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. అలీన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నారు. ఇదే సమయంలో దేశంలో అంతర్గతంగా ఉన్న నిరుద్యోగం, పేదరికం, అవినీతి, సామాజిక అసమానతలు, ఆర్థిక అంతరాలు వంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాలన్నారు. భారత రాజ్యాంగం పునాదిగా పాలన సాగించాలన్నారు. ఆర్బీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్ గోవిందరాజులు పాల్గొన్న ఈ సదస్సులో అడ్వకేట్ కాళీ ఇబ్రహీం తదితరులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సదస్సుకి పి రాజబాబు ఆహ్వానం పలుకగా
జిఎస్ వర్మ వందన సమర్పణ చేశారు. ఈ 6 ఖండాలలో ఎన్ని మీకు పాఠం చెప్తే జరుగుతాయని అనుకుంటున్నాను, కానీ ఈ 6 ఖండాలు అవగాహన చేసుకోవడం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి నా యొక్క సదస్సును ప్రారంభిస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దసరా ఉత్సవాలలో భాగంగా 2వ తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్లో వెలిసిన పాల కనకమ్మ దుర్గమ్మ ఆలయం వద్ద బాలపూజ వైభవంగా నిర్వహించారు. అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. గ్రాంట్ గ్రామ పెద్దలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశేష ఆహారాలకు పాత్రలు పొరగట్న గిరిపేట దేవీ నవరాత్రులకు పాంప్లెట్స్ బుక్స్ సమకూర్చిన వారు రోజు అభిమానుల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక సినిమా అయినా చేయాలని జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా ప్రజలకు సేవ చేయడంతో పాటు అభిమానుల కోసం సినిమాను కూడా చేయాలని వెంకటరమణ కోరారు. కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఉన్నారని, వారందరి ఆనందం కోసం ఓకే పవన్ సినిమాల్లో నటించాలని కోరారు. మరి కోట సుధీర్ గారు, నొన్నదర్బాబు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. మరి ఈ చిత్రం ఈ నెల 25వ తారీఖున రిలీజ్ అయ్యి మరి తెలుగు ఇండస్ట్రీలో ఒక చరిత్ర కింద నిలిచిపోయే చిత్రం ఓజీ చిత్రం అవుతుందని, మరి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అభిమానులు అయితే, ఈ రాష్ట్ర ప్రజానీకం అయితే అందరికీ కూడా ఒక శుభదాయకం, శుభసూచకం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎలా ఏదో కొత్తగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక చరిత్ర, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సునామీ. మరి ఆయన ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని ఈ విజయదశమి సందర్భంగా కూడా మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా చిన్న సూచన కూడా ఇవ్వాలనుకుంటున్నాం. మీరు రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ అభిమానుల కోసం సంవత్సరానికి ఒక చిత్రమైనా నటించి మరి అభిమానులు ఆనందాన్ని మీరు వెళ్లబుచ్చే విధంగా చేయాలని మరి ఈ అవకాశం ఇచ్చిన మన దర్బాబు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ కాంచనమాలను మంగళవారం ఉదయం వివరణ కోరగా, కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ కోర్స్ ప్రాక్టికల్ లేబొరేటరీలో 6 మోటార్లు చోరీకి గురైనట్లు గుర్తించామని, అందులో భాగంగానే డీసీ మోటార్లు, 4 ఏసీ మోటార్లు, 2 గది వెనుక భాగానే ఉన్న కిటికీ ఊచలు తప్పించి గుర్తు తెలియని దుండగులు లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారని ఆమె స్పష్టంగా వివరించారు. అంతేకాకుండా ఈ చోరీకి సంబంధించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కూడా ఆమె తెలిపారు. కళాశాల కిర్లంపూడిలో వొకేషనల్ కోర్సు ఈటీ ఉందండి. అందులో నిన్న ఓపెన్ చేసి చూసేసరికి, అంటే ప్రాక్టికల్ ల్యాబ్ ఓపెన్ చేసి చూసేసరికి పిల్లలు ప్రాక్టికల్ చేసే మోటార్స్, ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్ 6 చోరీకి గురైనట్టుగా మాకు తెలిసిందండి. అది కూడా స్క్రూలతో విప్పేసి మరీ పట్టుకెళ్లారు. తలుపులు వేసినట్టుగా ఉన్నాయి. తాళం కూడా తలుపుకే ఉంది. కానీ కిటికీలు ఊచలు మాత్రం వంచి పట్టుకెళ్ళినట్టుగా మేము అబ్జర్వ్ చేసాము. ఈరోజు ఉదయం మేము పని గంటలు పెంచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్వి రమణ డిమాండ్ చేశారు. కాకినాడలోని జ్యోతిబాపులే విగ్రహం వద్ద పని గంటలు పెంచడానికి నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ, పని గంటలు పెంచడం అంటే కార్మికులను దోచుకోవడమే అన్నారు. ఇటువంటి విధానాలతో కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని రమణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. 140 సంవత్సరాల క్రితమే పని గంటల కోసం చికాగో నగరంలో పోరాటం చేస్తే
8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. 140 సంవత్సరాల పాటు 8 గంటల పని విధానం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో అమలవుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి 12 గంటలు 13 గంటలు చేయొచ్చని తీర్మానం చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే పరిస్థితులు తీసుకురావడమే ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు పని గంటలు పెంచారనంటే కార్మిక వర్గానికి ఉన్న ఉపాధి కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. నిరుద్యోగ సమస్య విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఇద్దరు పని చేసే చోట ఒక్కరినే ఉంచి ఎక్కువ పని గంటలు చేయించుకునే పని యజమానులు చేస్తారు. ఆ విధంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు గుర్తించి సరిచేయాలని తుని తహసీల్దార్ బూచి నవ్వుల ఆశీస్సులను ఆదేశించారు. తుని మండలంలో గల అర్బన్ మరియు రూరల్ బూత్ లెవెల్ ఆఫీసర్లందరికీ తహసీల్దార్ తుని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 మరియు 2025 ఓటర్ల జాబితాలో గల మార్పులను గుర్తించిన వాటిని సరిచేయాలని ఆదేశించారు. సవరణ సంవత్సరం 2025 అర్హత తేదీ 1/1/25 సవరణ రకం ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ఇప్పుడు దాకా మనం చేసినవన్నీ కూడా ఇదే రకం అంటే ఏ రకం SSR స్పెషల్ సమ్మరీ రివిజన్. స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది చేస్తూ వచ్చాం ఇప్పుడు దాకా. ఇప్పుడు చేయబోయేది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటంటే ఎప్పుడు SSR చేస్తున్నాం కూడా ఇప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే దేశభక్తి కలిగిన సాధారణ వ్యక్తులు సైతం పోటీ చేయగలగాలని, ఓటు హక్కు జాబితాలు సక్రమంగా ఉంటేనే ఎన్నికల ఫలితాలు సజావుగా ఉంటాయని పౌర సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాకినాడ జవహర్ వీధి వివేక్ భవన్లో సామాజిక సమాలోచన వేదిక ఆధ్వర్యాన పౌర సంఘం సమావేశమైంది. సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు వేదిక అభిప్రాయాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. ఆధార్ నమోదుతో కాకుండా ఆధార్ అనుసంధానంతో ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. దేశంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు నమోదు ఉండాలన్నారు. ఆధార్ అనుసంధానంతోనే దొంగ ఓట్ల నివారణ, డబుల్ ఓటు నమోదు నియంత్రణ సాధ్యం కాగలదన్నారు. మరణించిన వారి ఓట్లు చెలామణి అవుతున్నాయన్నారు. పోలింగ్లో దొంగ ఓటర్ రికార్డులు సృష్టించి బూత్ క్యాప్చర్స్ జరుగుతుందన్నారు. వీటిని అడ్డుకునేందుకు ఆధార్ లింకప్ ఉండాలన్నారు. ఏవిఎం ఎన్నికల ఫలితాలలో అభ్యంతరాలు ఉంటే వీవీప్యాట్ రసీదులు లెక్కించే ప్రక్రియకు సవాల్ చేసిన పోటీ అభ్యర్థి నుండి లెక్కింపునకు అయ్యే వ్యయాన్ని నిర్ణయించి ముందుగా జమ చేయించే సంస్కరణలు అమలు కావాలన్నారు. మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ గురించి, ఓటు హక్కు లింకప్ గురించి దూసరపూడి రమణరాజు గారు మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఓటు హక్కు చాలా విలువైనది. మరి ఈ ఓటు హక్కుని ఆధార్ కార్డు లింకప్ అంటే ఈరోజు ప్రతి విషయంలోని కూడా మరి మన ఆస్తులు కొనుక్కున్నా, అమ్ముకున్నా, శ్మశానాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా ఓటు హక్కు మరి అది ఓటు హక్కు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి తొలిమెట్టుగా భావించినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఈ యొక్క ఓటరు జాబితా అనేటువంటి దాన్ని ఆధార్ అనుసంధానంతో నమోదు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఓటు హక్కుని ఆధార్ నెంబర్తో నమోదు చేస్తున్నారు. అలా కాదు, ఆధార్ నెంబర్ లింక్తో నమోదు చేసినట్లయితే భారతదేశంలో మరో చోట ఎక్కడ కూడా రెండో ఓటు నమోదు కాబడదు. అదేవిధంగా పోలింగ్ రోజున ఆధార్ లింకుతో ఓపెన్ చేసి ఓటు హక్కు వినియోగం చేయించడం వలన దొంగ ఓట్లు పడేటువంటి అవకాశం ఉండదు. మరణించిన వారి ఓట్లు దొంగ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు వేయించేటువంటి అవకాశము రాదు. రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు ఓటు హక్కు. ఈరోజు ఆ ప్రాథమిక హక్కుగా ఉండేటువంటి ఓటు హక్కుకే ఈరోజు దేశవ్యాప్తంగా చాలా అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ హక్కుని కాపాడుకునే దానికోసం యువతరం ప్రజాస్వామ్యమే అంధకారం కలిగే పరిస్థితి కనబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఓటు హక్కుని కల్పించారు. కానీ ఆ ఓటు హక్కుని ఇక్కడ మరి అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఈ ఓటు హక్కుని కాలరాస్తున్నారు. మరి ఈ ఓటు హక్కుని మరి గ్రామాల్లో కానీ
మరి టౌన్ పట్టణాల్లో కానీ మన హక్కుని నెరవేర్చుకుంటేటట్టు మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో చోటు చేసుకుంది. సుమారు 8,000 జనాభా గల ఈ ప్రాంతాలలో పేరుకు 3 మంచినీటి వాటర్ ట్యాంకులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 40 సంవత్సరాల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉంది. ఈ ట్యాంకు కూడా పెచ్చులూడి ప్రమాదభరితంగా తయారైంది. అలాగే రామకృష్ణనగర్ మరియు అగ్రహారం వద్ద గల జగనన్న కాలనీలో కూడా నూతన వాటర్ ట్యాంకు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా నేటికి నీటి సరఫరాకు మాత్రం నోచుకోలేదు. ఎప్పుడో వేసిన పైప్ లైన్లు మరమ్మతులకు గురి కావడంతో కొన్ని ప్రాంతాలలో పైపుల ద్వారా నిరంతరం నీరు వృధా కావడం జరుగుతోందని గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల వల్ల నీటి సమస్యలతో తాము బాధపడుతున్నామని అగ్రహారం కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జలజీవన్ మిషన్ పథకం అటకెక్కడంతో ప్రజలకు మంచినీటి కష్టాలు నేటికీ అలాగే ఉన్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ట్యాంకులను మనుగడలోకి తీసుకురావాలని, అలాగే పైప్ లైన్ వ్యవస్థపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఊరంతానేమో ఊరంతా వస్తుందండి. ఊరంతా వచ్చేటప్పుడు ఇదే రావట్లేదండి. మరి ఒక్క ఇదిలో జనం, మరి జనంలో కాంతలేదా? మరి ఓట్లు వచ్చినప్పుడు అడుగుతారు కదా ఓట్లు వేయమని. మరి ఇదిలో మరి మా సమస్య అగ్రహారం ఫస్ట్ వీధి అండి, గుడి వీధి, వినాయకుడి గుడి వీధి. అప్పుడే 6 నెలల నుంచి కుళాయిలు రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలతోటి. ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదండి. పన్నులు కట్టించుకుంటా వస్తున్నారండి. పన్నులు 6 నెలలకు ఒకసారి పన్నులు కట్టించుకుంటా ఇంటి పనికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన గొల్లపల్లి అమూల్యకు రాజోలు నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలను అందరినీ కలుపుకుని నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి చేస్తానని రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఈ సందర్భంగా తెలిపారు. తనకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలిపారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజోలు నియోజకవర్గంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తానని ఆమె తెలియజేశారు. తీసుకురాగలుగుతారు అనేది నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారు ఎంతో నమ్మకంతో నన్ను ముందుకు ఈ స్థానానికి తీసుకొచ్చారు. ఈ స్థానానికి తీసుకురావడం ఒక అదృష్టంగా భావించి ఇక్కడున్న తెలుగుదేశం క్యాడర్ ని మొత్తం కార్యకర్తలని పేరు పేరున కలిసి అసలు రూట్స్ నుంచి కూడా మన క్యాడర్ ని ఇంకా బలోపేతం. విజయదశమి నవరాత్రి సందర్భంగా కాకినాడలో ప్రారంభమైన ఎగ్జిబిషన్ సందర్శకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్, సిటీ ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మలు నిన్న సాయంత్రం ఈ ఎగ్జిబిషన్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ ఫోన్లకు అతుక్కుపోయే పరిస్థితుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు వారికి ఆహ్లాదకరమైన ఉపశమనం కలిగిస్తాయన్నారు. కళాత్మకతను ప్రతిబింబించే భారీ సెట్లు, డిస్నీల్యాండ్, అవతార్ మాదిరి ఆకర్షణీయ ప్రదర్శనలు పిల్లల్లో కొత్త ఆలోచనలకు, సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు దోహదపడతాయన్నారు. దసరా సెలవులను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా సందర్శించే వారికి ఇది వినోదం, జ్ఞానం కలిగించే వేదికగా నిలుస్తుందని సుధీర్ అభిప్రాయపడ్డారు. కాకినాడ ప్రజలు తప్పక సందర్శించి ఆనందం పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిపుడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, జనసేన నాయకులు అట్ల సత్యనారాయణ, బడే కృష్ణ, ఎగ్జిబిషన్ అధినేత కొయ్య భాను శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో బిఆర్ ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆనందకరం. దీనికి ముఖ్య అతిథిగా కొండబాబు గారు, కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు రావాలి. అక్కడ అసెంబ్లీ జరగటం వల్ల వారి తనయుడు మోహన్ గారు వచ్చారు. చిన్న పని ఉంది, అర్జెంటుగా ఇంకో 2-3 ఓపెనింగ్లు ఉన్నాయని చెప్పి ఆయన బయలుదేరటం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి
కాకినాడ స్మార్ట్ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ సోదరుడు వీరు గారికి, మన తుమ్మల రమేష్ గారికి, బాలాజీ గారికి, అట్లా మన జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన అట్ల సత్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా ఆయనంటే సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరకు, వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి కూడా సెలవులు ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు నిత్యం ఇప్పుడు చదువులతో వాళ్ళు హోంవర్కులతో చదువులతో బాగా టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఈ 9 రోజుల్లో ఈ 45 రోజులు ఈ రోజు ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో పిఆర్ ఎగ్జిబిషన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు తోట సుధీర్ గారు, అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు, అలాగే మా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది. ఈ రోజు ఎగ్జిబిషన్లో అప్డేట్ అయ్యి ఇవాళ హైదరాబాద్, వైజాగ్, ముంబై అలాంటి బెంగళూరు అన్ని కల్పించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం. మరి కాకినాడ సూర్యరావుపేట వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు విల్లంబులు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గంది బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ తదితరులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా 11 రోజులు అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనం జరుగుతుందన్నారు. చండీ హోమం, పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నేమని సత్యనారాయణ, మల్లాడి రాజు, నాని, పాలిక సూర్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శరన్నవరాత్రులలో భాగంగా నవరాత్రులు 11 రోజులు వచ్చే ఏడాది ఈవేళ ప్రారంభం. ప్రతిరోజు ఏ అవతారం ఉంటుంది ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా బ్రోచర్స్ చేసి ప్రతి దేవాలయం దగ్గర కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా చేయనటువంటి సత్సంకల్పంతో ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు పూర్తి సహాయ సహకారం అందించడంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడా భక్తులకి ఏ లోటు లేకుండా దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆదేశించడం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.